హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు నీలిమా ఫ్లేవర్స్. సీజన్ కదా అంటే క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది. సో ఈ చల్లదనానికి మనకి ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా, అటువంటి వేడి వాటిల్లో నేను మీకు ఈరోజు చికెన్ పకోడీ చేసి చూపించిపోతున్నాను. నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకోవడం వల్ల చికెన్ ఫాస్ట్ మీద ఫ్రై అయ్యి క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక నిమ్మకాయని ఇలాగ పిండుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పీసెస్కి పట్టేటట్టు. సో ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని వీటన్నిటిని కూడా ఇలా చికెన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీసెస్కి బాగా పడుతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను ముందు వేసుకోవటం. మనం ఉప్పు కారం అవి వేసుకుంటాం కదా, ఆ టైంలో వేసుకుని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా బాగానే కలిసిపోతుంది. ఇలాగా మసాలా అంతా కూడా వేసేసుకుని మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. సో మినిమం 1 గంట అయినా మ్యారినేట్ చేసుకోవాలి. మాక్సిమం ఎన్ని గంటలైనా పర్లేదు. సో దాన్ని 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే మనకి పీస్ అనేది చక్కగా లోపల టెండర్గా అండ్ పైన క్రిస్పీగా వస్తుంది అనమాట. అదే అప్పటికప్పుడు మసాలా అంతా కూడా మిక్స్ చేసుకుని వెంటనే ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, మనకి పీస్ అనేది గట్టిగా ఉంటుంది. సో చికెన్ పకోడీకి ఎప్పుడన్నా కూడా మనం దీన్ని మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. మినిమం 1 మాక్సిమం ఎన్ని అవర్స్ అన్నా అవ్వచ్చు. ఒకవేళ మీరు ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మార్నింగే తెచ్చేసుకుని దాన్ని చక్కగా అన్ని వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకోండి. సో మీరు ఫ్రై చేసుకునే ఒక ½ an hour ముందు దీన్ని బయట పెట్టుకుని ఫ్రై చేసుకున్నారనుకోండి, చక్కగా టెండర్గా అండ్ క్రిస్పీగా వస్తుంది. దీని మీద ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుని దీన్ని ఒక 2 to 3 అవర్స్ నేను మ్యారినేట్ చేసుకుంటాను. తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, నేను మ్యారినేట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని నేను ఫ్రై చేసుకోబోతున్నాను. స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టుకుని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చికెన్ పకోడా వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇది ఓవర్ హీట్ అవ్వకూడదు. ఆయిల్ ఇది మీడియం హీట్ లోనే ఉండాలి. ఓవర్ హీట్ అయితే మనం చికెన్ పకోడీ వేయంగానే అది పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు అనమాట. సో దీన్ని మనం మీడియం హీట్ లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది. సో ఇప్పుడు దీంట్లో నేను చికెన్ పీసెస్ వేసేసుకుంటున్నాను. ఇలా మనం ఒక్కొక్కటిగా దీన్ని డ్రాప్ చేసుకోవాలి. వేసుకునేటప్పుడు స్లోగా వేసుకోవాలండి, లేకపోతే పైకి చిమ్మేస్తుంది. సో ఇలాగ మీ చేతికి ఎన్నైతే పడితే అన్ని పీసెస్ తీసుకుని ఇలా మెల్లగా దీంట్లో డ్రాప్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని పీసెస్ మాత్రం వేసుకోవాలి. ఎక్స్ట్రా వేసుకున్నామంటే సరిగ్గా కుక్ అవ్వవు అన్నమాట. పీసెస్ వేయగానే ఫ్రై చేయకూడదండి, ఒక 2 minutes ఆగి ఫ్రై చేయాలి. లేదంటే కనుక అవి దాంట్లో ఉన్న మసాలా అంతా కూడా చేస్తూ ఉంటుంది. సో కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మనం ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. వైపు ఫ్రై అయింది కదా, సో నేను ఇంకో వైపుకి దీన్ని తిప్పుకుంటున్నాను. ఇదిగోండి, మనకి చికెన్ పకోడీ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు బయటికి. ఇది కొంచెం చూడండి, కలర్ కూడా మంచి కలర్ వచ్చి ఇప్పుడు మనకి క్రిస్పీగా తయారైనాయి అనమాట ఇవి. ఇప్పుడు ఈ టైంలో మనం వీటిని బయటికి తీసేసుకోవచ్చు. మీకు పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉండాలి అంటే ముందే కొంచెం కలర్ రాకముందే తీసేసుకోవాలండి. ఇలా నేను ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసుకుని ఇలాగా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారా, మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది కదా, మంచి క్రిస్పీగా వచ్చినట్టు చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. సో నేను నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుంటాను. నెక్స్ట్ వాయి కూడా ఇలా వేసేసుకుంటున్నాను. మొత్తం చికెన్ పీసెస్ అన్నీ కూడా మిగిలినవి దీంట్లో వేసి ఫ్రై చేసేసుకుంటాను. ఇది కూడా మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీకు ఇలా వేసి కొడితే ప్లేట్కి క్రిస్పీగా వినిపిస్తుంది కదా.
సో నేను డబుల్ ఫ్రై కూడా ఏం చేసుకోలేదు, సింగిల్ ఫ్రైలోనే ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి. పీసెస్ అన్నీ కూడా ఇదిగోండి, ఆయిల్ కూడా లాగలేదు, నేను టిష్యూ పేపర్ కూడా వేయలేదు, చక్కగా క్రిస్పీగా వచ్చింది కదా. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.